వనపర్తి మండలం అప్పాయిపల్లి తాండాలో వనపర్తి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టి యాదవ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈరోజు వనపర్తి మండలం అప్పాయిపల్లి కుంటతాండా కిరియతాండా కస్రతాండాకు ప్రచారానికి రావడం జరిగింది. మరి తెలంగాణ ప్రాంతంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఏ అక్కడిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా, ఏ తమ్ముడిని అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా హామీలు ఇచ్చి మాకు మోసం చేసిందని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడొచ్చినా చెప్పుల దండ వేస్తామని వాళ్ళు చెప్పి మమ్మల్ని పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసారు. కనుక కేసీఆర్ లేనందుకు ఇవాళ మా ప్రాంతంలో మొత్తం కరువు వచ్చింది, నీళ్లు లేవు, మాకు తాగడానికి కూడా నీళ్లు లేవు, మాకు ఇస్తానన్నటువంటి రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వడం లేదు, అట్లే వాళ్ళు ఇస్తా ఉన్న ఉచిత కరెంటు కూడా ఇవ్వడం లేదు. కనుక కాంగ్రెస్ పార్టీ మా గ్రామాల రావద్దని చెప్పి అన్నదమ్ములందరూ కూడా శపథం చేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి ధీరాలు పలుకుతున్నాడు. ఇలా కేసీఆర్ను పడగొట్టిన అని చెప్పి పెద్దగా గొప్పగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలతో నీవు వస్తే మరి నీకు ఎట్లాంటి మర్యాద చేస్తారో తెలుస్తుంది. ఈరోజు మొత్తం ఏ ప్రాంతంలో చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్కు మోసం జరిగినందుకే మనందరికీ అన్యాయం జరిగిందని చెప్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా నాగర్ కర్నూలు పార్లమెంటులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మంచి అభ్యర్థి, ఉన్నత విద్యావంతుడు, ఆయన దళిత బహుజనుల కొరకు మంచి పనులు చేసింది. కనుక మా పిల్లలకు అందరికీ కూడా గురుకులాల్లో మంచి విద్యను అందించి మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మేము ఓటేస్తాం, కారు గుర్తు ఓటేసి ఆయనను అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి అలా వనపర్తి రూరల్ మండలిలో చాలామంది కూడా అందరూ మేము ముందుకు వెళ్తుంటేనే వాళ్ళు స్పందిస్తూ మమ్మల్ని ఆప్యాయతగా ముందుకు పిలుచుకొని ఖచ్చితంగా ఈ కారు గుర్తు ఓటేస్తాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా అనడం చాలా సంతోషంగా ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఈ ప్రాంతంలో నూకలు చెల్లినాయి. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, కాచుకో. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా 10 సీట్లను విజయం సాధిస్తున్నారు కేసీఆర్ గారు. ఈ వచ్చే 3-4 నెలల్లోని ప్రభుత్వం పడిపోతుండడానికి ఇదే నాందిగా గమనించాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మోసపు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మరొకసారి ప్రార్థిస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, రెడ్డి నాయకత్వం. జై తెలంగాణ, గుర్తుకే